హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 24 ఫీట్ వెడల్పు 35 ఫీట్ల పొడుగు ఇలాంటి డైమెన్షన్ కనుక ఇప్పుడు రేటు ప్రకారం డబుల్ బెడ్రూమ్ కట్టుకోవాలంటే గ్రౌండ్ ఫ్లోర్ అనేది మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది తెలుసుకుందాం. ఇది వచ్చేసి మనకి 93.3 గజాలు వస్తుంది. సెంట్రల్ కనబడిస్తే 1.9 సెంటర్ రావడం జరుగుతుంది. ల్యాండ్ ఏరియా వచ్చేసి మొత్తం స్క్వేర్ ఫీట్ కనబడి చేస్తే 840 స్క్వేర్ ఫీట్ రావడం జరుగుతుంది. మన సెట్ బ్యాక్లు పోగా హౌస్ కన్స్ట్రక్షన్ మటుకు 666 స్క్వేర్ ఫీట్ లోనే హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దీనికి గాను మనం 5 డోర్లు, 6 కిటికీలు, 9 కాలమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి మనం ఎస్టిమేట్ చేయడం జరిగింది. ఇది గమనించుకోవాలి. ఇందులో వచ్చేసి మనకి బోరు అదేవిధంగా పర్మిషన్ అనేది యాడ్ చేయలేదు. ఇది వచ్చేసి మనకి 24x35 డైమెన్షన్ 840 స్క్వేర్ ఫీట్ అవడం జరుగుతుంది. 666 స్క్వేర్ ఫీట్ లోనే హౌస్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎస్టిమేట్ జరిగింది. ఫస్ట్ వచ్చి మనం సిమెంట్ చూసుకుందాం. సిమెంట్ వచ్చేసి 250 నుంచి మనకి 270 బ్యాగులు పెట్టే అవకాశం ఉన్నది. ఒక్కో బ్యాగ్ ధర అనేది మనం మార్కెట్లో అనేది 240 నుంచి 380 రూపాయల వరకు ఉన్నదన్నమాట. అదేవిధంగా ఒక్కో బస్తా ధర అనేది మనం 330 రూపాయలు అనుకుంటే కనుక ఈ 250 బస్తాలకు కానీ మనకి వచ్చే సిమెంట్ ఖర్చు అనేది 82,500 రూపాయల వరకు మనకి సిమెంట్ కి అవుతుంది. నెక్స్ట్ మనం స్టీల్ చూసుకున్నాం. స్టీల్ వచ్చేసి 2.5 నుంచి 3 టన్నులు పెట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్కో టన్ ధర అనేది 58,000 నుంచి 78,000 రూపాయల వరకు ఉన్నదన్నమాట. అదేవిధంగా మనం ఒక్కో టన్ ధర అనేది 65,000 రూపాయలు అనుకుంటే కనుక ఈ 2.5 టన్నులకు అనేది మనకి స్టీల్ కి అయ్యే ఖర్చు వచ్చేసి 1,62,500 రూపాయల వరకు మనకి స్టీల్ కి అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇసుక చూసుకుందాం. ఇసుక వచ్చేసి దీనికి అనేది 50 నుంచి అదేవిధంగా 55 టన్నులు పెట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్కో టన్ ధర అనేది 1800 నుంచి 2200 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్కో టన్ ధర అనేది మనం 2000 రూపాయలు అనుకుంటే కనుక ఈ 50 టన్నులకు అనేది మనం ఇసుక అయ్యే ఖర్చు వచ్చేసి 1,00,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చి మనం రోబో శాండ్ చూసుకుందాం. రోబో శాండ్ వచ్చేసి మనకి 20 నుంచి అదేవిధంగా 25 టన్నులు పెట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్కో టన్ ధర అనేది మనం 550 నుంచి 600 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఒక టన్ను ధర వచ్చేసి 600 రూపాయలు అనుకుంటే కనుక ఈ 20 టన్నులకు గాను మనకి రోబో శాండ్ అయ్యే ఖర్చు వచ్చేసి 12,000 రూపాయల వరకు అవుతుంది. నెక్స్ట్ మనం కంకర చూసుకుందాం. కంకర వచ్చేసి 40 నుంచి 45 టన్నులు పెట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్కో టన్ను ధర అనేది 600 నుంచి 700 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనం 650 రూపాయలు అనుకుంటే కనుక ఒక్కో టన్ను ధర అనేది ఈ 40 టన్నులకు గాను మనకి కంకరకు అయ్యే ఖర్చు వచ్చేసి 26,000 రూపాయల వరకు కంకరకు అవుతుంది. నెక్స్ట్ మనకి బేస్మెంట్ రాయి చూసుకుందాం. దీనికి వచ్చేసి మనకి 1000 నుంచి 1100 రాళ్ళు పట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా సిమెంట్ బ్రిక్స్ వాడుకున్నా కానీ సేమ్ ఇదే విధంగా పడుతుంది అనమాట. మనం ఒక్కో రాయి ధర అనేది 16 నుంచి 19 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. దీనికి గాను మనం ఒక్క రాయి ధర 17 రూపాయలు అనుకుంటే కనుక ఈ 1000 రాళ్ళకు వచ్చేసి మనకి 17,000 రూపాయల వరకు మనకి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకి ఇటుకలు చూసుకుందాం. ఇటుకలు వచ్చేసి 8,000 నుంచి మనకి 9,000 ఇటుకలు పెట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్క ఇటుక ధర అనేది 9 రూపాయల నుంచి 11 రూపాయలు 80 పైసల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన ఒక్క ఇటుక ధర అనేది మనం 10 రూపాయలు అనుకుంటే కనుక ఈ 8,000 ఇటుకలకు గాను మనకి ఒక 80,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకి డోర్స్, విండోస్ చూసుకుందాం. మనం ఇందాక చూసిన ప్లాన్ ప్రకారం అయితే మనకు 5 డోర్లు 6 కిటికీలు అయితే ఇవ్వడం జరిగింది. ఇది మొత్తానికి గాను మనకి ఒక 70,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకి ఫ్లోరింగ్ చూసుకున్న టైల్స్ అయినా కానీ లేదా మార్బుల్స్ అయినా కానీ అదేవిధంగా బాత్రూమ్ టైల్స్ కి, మెట్లకి, కిచెన్ ప్లాట్ఫామ్ కి మొత్తం వచ్చేసి మనకి రెంట్కి 1400 స్క్వేర్ ఫీట్ అవడం జరుగుతుంది. మనం ఒక స్క్వేర్ ఫీట్ అనేది 50 రూపాయలు అనుకుంటే కనుక ఈ టైల్స్ కి అయ్యే ఖర్చు వచ్చేసి 70,000 రూపాయల వరకు మనకి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లంబింగ్, ఎలక్ట్రికల్ ఆల్ మెటీరియల్కి వచ్చేసి ఒక 86,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనం ఫాల్ సీలింగ్ చూసుకుందాం. దీని మొత్తానికి కానీ మనకి 380 స్క్వేర్ ఫీట్ అవడం జరుగుతుంది. మనం చూసిన ప్లాన్ ప్రకారం అయితే మటుకు దీనికి వచ్చేసి 34,200 రూపాయల వరకు మనకి ఫాల్ సీలింగ్ అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకి ఐరన్ గేట్ కి అదేవిధంగా సేఫ్టీ గిర్లకి మొత్తం టోటల్ చూసుకుంటే కనుక ఒక 30,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకి ఎస్ఎస్ రైలింగ్ కి, మెట్లిక్ రైలింగ్ కి, అదేవిధంగా మెయిన్ డోర్ గ్లాస్ కి, వెల్యువేషన్ గ్లాస్ కి మొత్తం మనకి ఒక 25,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చి మన పెయింటింగ్ వర్క్ చూసుకుందాం. పెయింటింగ్ వచ్చేసి మనకి 66,000 రూపాయల వరకు మనకి పెయింటింగ్ అయ్యే అవకాశం ఉన్నది. ఇవి మనకి మెయిన్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి మొత్తం చూసుకుంటే కనుక 8,61,200 రూపాయల వరకు మనకి మెటీరియల్ కాస్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనం లేబర్ కాస్ట్ చూసుకుందాం. ఫస్ట్ వచ్చి మన తాపీ మేస్త్రి వర్క్ అదేవిధంగా సెంటర్ వర్క్ చూసుకుందాం. ఈ 660 స్క్వేర్ ఫీట్ గాను మనకి ఒక స్క్వేర్ ఫీట్ అనేది 300 నుంచి 350 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మన గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మనకి కొంచెం ఖర్చు అనేది పెరిగే అవకాశం ఉన్నది. మనం వచ్చేసి ఒక స్క్వేర్ ఫీట్ అనేది 350 రూపాయలు అయితే వేయడం జరిగింది. దీనికి వచ్చేసి మనకి తాపీ మేస్త్రికి సెంటరింగ్ వర్క్ వచ్చేసి 2,33,100 రూపాయలు అయితే మనకి అవుతుంది అనమాట. నెక్స్ట్ మన గుంతలు తీయడానికి, మట్టి లెవెలింగ్ కి మొత్తం వచ్చేసి బేస్ ఫిల్లింగ్ అనేది 25,000 రూపాయల వరకు మనకి అవుతుంది. నెక్స్ట్ మన కాంక్రీట్ మోటా వాళ్ళకి అదే ఫుటింగ్స్ కి, పింక్ కి, కాలమ్స్ కి, స్లాబ్ కి అనేది ఒక 35,000 రూపాయల వరకు మనకి అయ్యే అవకాశం ఉన్నది.
నెక్స్ట్ మన కార్పెంటర్ వర్క్ వచ్చేసి మనకు ఒక 20,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకు ప్లంబింగ్ వర్క్ అదేవిధంగా ఎలక్ట్రికల్ వర్క్ వచ్చేసి మనకి టోటల్గా మనకి లేబర్ కాస్ట్ అనేది 40,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్కి అదేవిధంగా బాత్రూమ్ టైల్స్ వినీకి అదేవిధంగా మెట్ గ్రానైట్కి కిచెన్ ప్లాట్ఫారంకి మొత్తం అనేది 45,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. ఇవి మనకి మెయిన్ లేబర్ కాస్ట్ అనేవి మొత్తం చూసుకుంటే కనుక 3,98,100 రూపాయలు అయితే మనకి అవుతుందన్నమాట. మనం ఇందా చెప్పినట్టు మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 8,61,200 రూపాయలు ప్లస్ ఈ లేబర్ కాస్ట్ అనేది 3,91,100 రూపాయలు అన్నమాట. మొత్తం టోటల్ చూసుకుంటే కనుక ఇది వచ్చేసి మనకి 12,59,300 రూపాయల వరకు మనకి అవుతుందన్నమాట. దీనికి 10% ఎక్స్ట్రా యాడ్ చేసుకుందాం. ఈ అమౌంట్ అనేది ఏదైనా మిస్ అయిన ఐటమ్స్కి అయినా కానీ లేదా లేబర్ కాస్ట్ పెరిగినా కానీ ఈ అమౌంట్ అనేది యూజ్ అయ్యేలాగా మనం 10% ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది. ఈ మొత్తం వచ్చేసి మనకి 1,25,930 రూపాయలు అయితే యాడ్ చేయడం జరిగింది. మొత్తం టోటల్ చూసుకుంటే కనుక మనకి టోటల్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 13,85,230 రూపాయల వరకు మనకి అవుతుందన్నమాట. ఇది మనకి బిల్డింగ్ కాస్ట్ అనేది. ఇది మీకు వచ్చేసి 13 నుంచి 14 లక్షల వరకు ఈ 666 స్క్వేర్ ఫీట్ కట్టుకోనికి అయ్యే ఖర్చు అన్నమాట. అదేవిధంగా ఈ అమౌంట్ అనేది స్క్వేర్ ఫీట్ లో డివైడ్ చేస్తే మటుకు ఒక స్క్వేర్ ఫీట్ అనేది 2,079 రూపాయల వరకు మనకి అయ్యే అవకాశం ఉంది. అంటే మీకు 2,000 నుంచి 2,100 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. అది మీరు దగ్గర ఉండి చేయించుకుంటే ఈ ఖర్చు అనేది అయ్యే అవకాశం ఉంది. లేదు మీరు G+1 వేసుకున్నా కానీ లేదా గ్రౌండ్ ఫ్లోర్ పైన కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కానీ మీకు స్క్వేర్ ఫీట్ అనేది ఇంకా 200 నుంచి 300 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉన్నది. ఇది గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మనకి ఖర్చు అయ్యే అవకాశం ఉన్నది. ఇది ఫ్రెండ్స్ మనకి వాటి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.